మరి నిన్నటి నుంచి మనం మొదటి దశలోనికులు ధ్యానిస్తున్నాము. దయచేసి జాగ్రత్తగా వినండి. అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. సేవ అంటే ఎలా ఉంటుంది, సేవ ఎలాగ చేయాలి, సేవలో వచ్చే పోరాటాలు ఏంటి, పౌలు ఆదిలో ఉన్న క్రైస్తవులు వారు ఎలా సేవ చేశారు, ఎలాగా క్రీస్తుని ప్రకటించారు అనే సంగతి మనం అనేకమైంది చూస్తున్నాం. సో ఈరోజు దయచేసి కుటుంబంతో రండి, దేవుని వాక్యం వినండి, దైవశిక్షణ పొందండి. మరి కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. అల్పునైన నన్ను కోరికను ఎన్నుకున్నావు, నీ వాక్యాన్ని ప్రకటిస్తాం, నీ సేవ చేస్తానికి ఇచ్చిన అర్హత బట్టి నీకు వందనములు. ఈ సమయంలో ప్రభువా, నువ్వు హెచ్చించబడు, నువ్వు గణపరచబడు. నన్ను నీ రెక్కల కింద దాయనైనా నీ సులువు చోట నన్ను మరుగుపరచు. నీ బిడ్డలతో కావాల్సిన మాటలు దయచి ఈ సమయంలో నాయన ఏ ఉద్దేశముతో ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు కొనసాగిస్తానికి కృప చూపిస్తున్నావు, ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మొదటి తెస్సలోనికల పత్రిక మనం చూద్దామండి. దయచేసి బైబిల్ చూడండి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో అనేక పుస్తకాలు, ముఖ్యంగా కొత్త నిబంధనలో, ఈవెన్ పాత నిబంధనలో కూడా ఏమండి మొదటి తెస్సలోనికలు, 2 తెస్సలోనికలు, మొదటి తిమోతి, 2 తిమోతి, అలాగే మొదటి ద్వితీయోపదేశకాండం, క్షమించండి, దివంతాంతములు, 2 దివంతాంతములు అని మనం చూస్తున్నాం. సో బైబిల్లో బైబిల్ యాక్చువల్ బైబిల్ మీరు చూసినట్లయితే ఇది ఇలాగ సపరేషన్ చేయలేదండి. ఒక మొదటి తెస్సలోనికలు, 2 తెస్సలోనికలు ఒకేలాగా ఉండేది. కానీ ఆది యందు ఉన్న బైబిల్ కంపోజ్ చేసే విశ్వాసులు ఏం చేశారంటే బైబిల్ని ఒక సీక్వెన్స్లోకి తీసుకురావాలని చెప్పి జరిగిన ఈవెంట్స్ అన్నిటిని, సో వారు ఏం చేశారంటే దాన్ని చాప్టర్స్గా లేకపోతే బుక్స్గా సపరేట్ చేసి ఒక నీట్ ఫార్మాట్లోని ఒక్కొక్క బుక్ని వీరు దాన్ని కంపోజ్ చేస్తానికి దేవుడు కృప చూపించారు. అంత మాత్రం కాదు, మీరు బైబిల్లో ఆర్డర్స్ చూసినట్లయితే అది ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, వేరే భాషల్లో బైబిల్ బుక్స్ సీక్వెన్స్లో ఉండవు. మీరు గమనించినట్లయితే బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ ఆల్ఫాబెట్స్ అన్నీ హిబ్రూ భాషలో ఏ ఆల్ఫాబెట్లు ఉన్నాయో ఆ సీక్వెన్స్లోని ఇండెక్స్ తయారు చేశారు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని సంగతులు ముందు వెనక మనం పుస్తకాల్లో ఉంటుంటాయి. ముఖ్యంగా చెరలోకి ఇశ్రాయేలీలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేకపోతే దాని తర్వాత జరిగిన సంగతులు చూస్తుంటే ఎజ్రా ముందు ఉంటుంది, ఏమండి నెహెమియా పుస్తకం ముందు ఉంటుంది, ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఇర్మియా పుస్తకము, ఏమండి ఎస్కేలు వెనక్కి ఉంటుంది. సో అలా అది పుస్తకాలు ఇండెక్స్ వచ్చి స్ట్రైట్గా ఉండదు, కానీ పుస్తకాలు కంపోజింగ్ మాత్రం అది ఒక సీక్వెన్స్లో చేసేదని మనం చెప్పవచ్చు. సో ఈరోజు ఒక బైబిల్ ధ్యానంలో మనము మొదటి తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక మనం ధ్యానిస్తున్నాం. మరి నిన్న మనము చూసాము పౌలు ఎలాగా తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులకి, తెస్సలోనికలో ఉన్న ప్రజలకి సువార్తను 3 వారాల్లో ప్రకటించాడు. దాని తర్వాత ఆయన అక్కడి నుంచి వారి ద్వారంగా హింసలు పొంది అక్కడి నుంచి ఆయన బెరియా అనే ప్రాంతానికి పారిపోతాం. మరలా అక్కడికి వారు వచ్చి ఆ తెస్సలోనికలో ఉన్న విరోధమైన వారు పౌలుని హింసిస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఏథెన్స్కి వెళ్ళిపోయాడు. మరలా ఏథెన్స్ నుంచి కొరింథీకి వెళ్ళిపోయాడు. కొరింథీలో వెళ్ళాక ఆయన ఈ పుస్తకం రాశాడు. కానీ పౌలు సేవ పరిచర్యలో మనం చూసినట్లయితే పౌలు ఒక ఊరికి వెళ్ళి వాక్యం చెప్పి తను కొన్ని కారణాల వల్ల మరలా వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పటికీ ఆ ప్రాంతం కోసం తను ప్రార్థించేవాడు, తను మొరపెట్టేవాడు. అంత మాత్రం కాదు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెస్సలోనిక సంఘములో తన సువార్త ప్రకటించాడు, ఆత్మలు రక్షించబడినాయి, అనేక మంది ప్రభువుని తెలుసుకున్నారు, పౌలుతో పాటు వారు కూడా దెబ్బలు తిన్నారు, సిద్ధపడ్డారు. కానీ అక్కడ సంఘం కట్టబడలేదు. సో సంఘము కట్టబడలేదని మనం తెలిసినప్పుడు పౌలు మనం చూసినట్లయితే అక్కడికి ఏమండి తిమోతిని పంపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. తిమోతిని అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి అని ఆశిస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో అది మూడో అధ్యాయంలో మనం చూస్తున్నాం. తను ద రిపోర్ట్ ఎలాగ పరిస్థితి ఉందని సంగతి చెప్తున్నాడు. సో ఈ పత్రిక తిమోతితో పంపించినట్లు తిమోతి పౌలు ఆత్మీయ కుమారుడు, విశ్వాసములో
విశ్వాసములో తనతో పాటు సమముగా ఉన్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, దేవుని పరిచర్యలో పౌలుని ఒక తండ్రి వలె ప్రేమించినవాడు, తను ఉపచారం చేసినవాడు. బైబిల్లో మనం ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా చూస్తాం, తీతు, తిమోతి. వీరిద్దరూ పౌలుకి ఎంతో 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 ఒక అండగా ఉన్నవారు. పౌలుని వారు వెలేసినప్పటికీ పౌలు తరపున వీరు వెళ్ళి సేవన చేస్తాం మనం చూస్తున్నాం. తెస్సలోనికల్లో సంఘం కట్టబడింది, ఎందుకంటే దేవుని చిత్తం అది. మరలా పౌలు వెళ్ళి ఆ సంఘంలో మళ్ళీ బోధిస్తూ మనం చూస్తున్నాం. సో ఈ సంగతులన్నీ మీకు జస్ట్ ఒక ఐడియా, ఏ పరిస్థితుల్లో ఏం రాశాడు, ఎలా ఉందని ఒక సంగతులు మీకు చెప్తున్నాను. సో 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు ఆలకించండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. చదవండి. 2వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కూడా కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇక్కడ పౌలు 3 వారాలు సేవ చేశాక తనతో పాటు అనేక మంది క్రైస్తవులు పౌలుతో పాటు దెబ్బలు తిన్నారు. అంతలోకి ఏమైందంటే, కొంతమంది ఏమండి వాళ్ళు పని చూసుకోరు, పక్కోడి పని వారికి కావాలి. వారు మేము మీకు వాక్యం బోధిస్తాం, మాకు యేసుప్రభు బాగా తెలుసు, మేము యేసుప్రభు శిష్యులమి, మేము ధర్మశాస్త్రాన్ని చదివిన వారమి అని తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని వారు దేవునికి వాక్యానికి విరోధముగా బోధిస్తూ పౌలుని యందు అపహాసిస్తూ, లేకపోతే పౌలు గారు డబ్బుల కోసం వచ్చాడు, పౌలు దెబ్బలు ఉరక తిన్నాడు అనుకుంటున్నారా, పౌలు ఇక్కడ చర్చి కట్టి మీ దశంభాగాలను దోచుకోవాలనుకుంటున్నాడు అని పౌలుని నిందిస్తూ అవమానిస్తూ వారు మాట్లాడుతున్న సంగతిని పౌలు అది గుర్తించాడు. ఇక్కడ చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మేము శ్రమ పొందాము, ఇది మీకు తెలుసు, మేము బాధను అనుభవించాము, మీకు తెలుసు, ఎంతో భయంకరమైన విరోధము వాక్య పరిచర్యకి కలిగినప్పటికీ, నా ప్రాణమును తీయాలని ఆశించినప్పటికీ నేను సువార్తను ప్రకటించాను, అది మీకు తెలుసు అంటూ ఏమంటున్నాడంటే, ఏమండి మా 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 ఆలోచన ఏమంటే ఈరోజు ఎందుకు సంఘం పెడుతున్నారు, ఒక పాస్టర్ గారు ఎందుకు చర్చ పెడుతున్నారండి. మనం ఒకసారి ఒక పాస్టర్ గారిని కలిశాను పోయిన వారంలో. ఆయన అంటున్నారు, నాకు 200 మంది సంఘం అండి, 200 మంది సంఘానికే కావాల్సిన డబ్బు వస్తుంది, నాకు కావాల్సిన దశంభాగం ఉంది, చక్కగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఇంకో స్థలం మేము కొనుక్కుంటున్నాం అని ఆయన చెప్తున్నప్పుడు ఏమంటే ఆలోచించాను, ఎందుకు మనం సంఘం పెడుతున్నాం, సంఘము ఉద్దేశం ఏంటి? మీరు దశంభాగాలు ఇవ్వండి, మీరు కానుకలు ఇవ్వండి, మీరు కృతజ్ఞత కానుకలు ఇవ్వండి, మీ ప్రథమ ఫలం కానుకలు ఇవ్వండి, మీ 10వ వంతు ఇవ్వండి అని సంఘములో మరలా ఇవ్వమని అడుగుతున్నారు. చూడండి, సంఘములో ఉన్న నాయకులు లేకపోతే సంఘములో ఉన్న కాపరి సహవాసం ఎలా ఉండాలి తెలుసా? తండ్రి కుమార సహవాసం ఉండాలి. తండ్రి బిడ్డలు ఏమండి, తండ్రి బిడ్డలకి ఇస్తాడా, బిడ్డలు తండ్రికి ఇస్తాడా? ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయండి, నేను ఈ మాటలు చాలా బాధతో చెప్తున్నా. ఈరోజు క్రైస్తవత్వం ఎలా అయిపోయిందంటే వ్యాపార సరళిక అయిపోయింది. వీరి చర్చు ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆశ ఏంటంటే చర్చి పెట్టాలి, ఆ చర్చి మీద నా పేరే పెట్టాలి. ఎవరి పేరండి? పక్క వాళ్ళ చర్చిలో పోయి నువ్వు వాక్యం చెప్పచ్చు కదా. పక్క వాళ్ళ చర్చిలో పోతే దారి ఖర్చులు కూడా ఎవరండి? ఎదుటి చర్చిలో పోయి నువ్వు వాక్యం చెప్పచ్చు కదా. అక్కడ ఎందుకండి? మనమే చర్చి పెట్టుకుంటే మనకే వస్తారు, మన వాక్యం చెప్తే మనకు దేవుడు అభిషేకం ఇచ్చాడు కదా, మనకు మంచి వాక్యం వివరించే తలాంతి ఇచ్చాడు, క్యాష్ చేసుకోవాలి. పౌలు అలాంటి వాడు కాదు, పౌలు ఉద్దేశం అలాంటిది కాదు. కానీ పౌలు ఉద్దేశం అదని చెప్పి అనేక మంది తెస్సలోనిక సంఘంలో ఉన్న వారిని పౌలుకి విరోధముగా వారు
మాట్లాడుతూ మనం చూస్తున్నాం. చూడండి, మొదటి తెస్సలోనికల్లో 2:3 మనం చూస్తున్నాం. పౌలు ఏమంటే తన ఉద్దేశము ఒక తప్పైనది అని ఒక పుకారు లేపారు. రెండవది ఏమండి, తన పౌలు పరిచర్య చూసినట్లయితే చూడండి, ఒకసారి 3వ వచనం చదవండి. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఏమండి, అపవిత్రమైనది కాదు. సేవ సంఘము ఈరోజు ఒక ప్రశ్న వేయాలని ఆశిస్తున్నాను. ఇన్ని సంఘాలు ఉన్నాయి, మీ సంఘము లేకపోతే సంఘము ఏ పునాదితో మీరు, ఏ ఉద్దేశం మీ సంఘము? ఏమంటే చాలామంది ప్రేమ, నిరీక్షణ, ఏమంటే వాక్యము, ప్రార్థన డబాలు కొడతారు. కానీ ఆ సంఘములో ప్రార్థన ఉందా? సేవకుడే ప్రార్థన చేయడు. ఆ సంఘములో ప్రార్థించేవాడు ప్రేమిస్తాడు. ప్రేమించేవాడు ఏమంటే క్రీస్తు స్వభావాన్ని చూపించేవాడుగా ఉంటాడు. ఈరోజు సంఘాల్లో ఎలాగున్నాయి? కానుకలు పెట్టుకు దగ్గర పెద్దలని పిలబడుతున్న వారు చొక్కాలు పెట్టుకుని గుద్దుకుంటున్నారు. నేను ట్రెజరర్గా ఉంటాను, నేను సెక్రటరీగా ఉంటాను, నాది. కొంతమంది ఏమో నా డబ్బు, ఇది నా ఇష్టం, కానుకలు వేసి నేను జలహా చేసుకుంటాను, నేను ఖరీదైన వస్తువులు కొనుక్కుంటాను, నేను ఆడంబరాలుగా ఉంటాను అనే స్థితిని మనం చూస్తున్నామండి. చూడండి, పౌలు స్థితి అది కాదు. పౌలు తన అవతారం చాలా ఒక హీనమైన అవతారంగా ఉంటుందండి. తను వేసుకున్న వస్త్రములు చాలా పాడైపోయిన వస్త్రములు. పౌలు అలాంటి కుటుంబంలో ఒక పేదవాడుగా పుట్టలేదు. పౌలు ఒక చదువుకునే వ్యక్తి, ఒక గొప్పవాడు, ఒక సద్దుకైలో ఒక ప్రధానమైన వాడు. కానీ క్రీస్తు కోసం తను అంత రిత్తును చేసుకున్నాడు. అంత మాత్రం కాదు, పౌలు తన మొహం అండి చాలా చరిత్ర చెప్పేవారు ఏంటంటే వికృతంగా ఉండేది. ఎందుకంటే దెబ్బలు కొట్టి తనని రూపం లేనివాడుగా ఉంటాడంట. పొట్టివాడు పౌలు. ఒకరిని చూస్తాను, ఈయన పౌలా అని ఎకటారం చేసేవారు కొరింథీ సంఘం వారు. నెత్తి మాట్లాడలేని వాడు, బలహీనమైన వాడు. కానీ ఏమండి, పౌలు చేసిన సేవ, పౌలు ప్రకటించిన క్రీస్తుని యథార్థమైన హృదయంతో ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, పౌలు 2వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాము, ఇతరుల్ని మెప్పిస్తాం కోసం కాదు సువార్త ప్రకటన. ఈరోజు చూడండి, వాక్యం చెప్పమంటే మొదటగా ఏం చెప్తారు తెలుసా? మొదటగా నన్ను పిలిచిన దేవుని సేవకుడికి, ఆయనకి, వారి కుటుంబానికి, వారి బృందానికి మీకు ఎన్నో వందనాలు. రెండవదిగా వేరు మీద ఉన్న ఒక్కొక్క సేవకులకి వందనాలు. మళ్ళీ వాయిద్యాలు వాయించిన వాళ్ళకి వందనాలు, మైకి పెట్టిన వాళ్ళకి వందనాలు, లైట్ పెట్టిన వాడికి వందనాలు, చీపురు పెట్టిన వాడికి వందనాలు. ఎవరికైనా నువ్వు వందనాలు చెప్పాలి. దేవుడికి మాత్రమే వందనాలు చెప్పు. బలిపీఠము పులిపెట్టు. మనుషుల్ని నువ్వు మెప్పించవద్దు, మనుషుల్ని అసలు పొగడద్దు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో మొదట యేసుప్రభు ఉండాలి, చివర యేసుప్రభు ఉండాలి, మధ్యలో కూడా యేసుప్రభు ఉండాలి. ఈరోజు మనుషుల్ని పొగిడేవారుగా, మనుషుల్ని మెప్పించేవారుగా ఉంటుంటారు. చాలాసార్లు నా వాక్యం పిలుస్తున్నప్పుడు వాళ్ళు నాకు స్లిప్లు ఇస్తుంటారు. వీళ్ళందరినీ మీరు ఏమంటారు, వాళ్ళ పేర్లు చెప్పి మీరు వారిని థ్యాంక్స్ చెప్పండి బ్రదర్ అంటారు. వారికి ఎందుకని నేను థ్యాంక్స్ చెప్పాలి? ఏమంటే ఓకే, సేవకులుగా వందనాలండి, మీరు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తే సరిపోతుంది. కానీ ఆ స్టేజ్ మీద నుంచి ఒక దేవుని సేవకుడిగా 1 గంట సేపు ప్రసంగం చెప్పిన మొదటి నుంచి చివరి వరకు నేను హెచ్చించాల్సింది యేసు ఒక్కనే కదా. ఏమండి, నన్ను నేను హెచ్చించుకోకూడదు, లేకపోతే నా గొప్పతనాన్ని హెచ్చించకూడదు, లేకపోతే ఇంకొక వ్యక్తిని నేను హెచ్చించకూడదు. నేను హెచ్చించాల్సింది ఒక సువార్తకుడికిలో. ఏమంటే ఒకవేళ అది ఒక శుద్ధికూటం అంటే, లేకపోతే ఒక ఫ్యామిలీ మీటింగ్ అంటే, ఒకవేళ అది ఒక జ్ఞాపకార్థ కూటం అనుకో, అది వేరే విషయం. ఎందుకంటే అది ఒక కుటుంబం. అది కానీ నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ప్రకటించాల్సింది యేసుని ఒక్కనే కదా, సిలువలో వేలాడుతున్న యేసుని కదా. ఏమండి, సిలువలో వేలాడుతున్న యేసుని బోధించమంటే ఎక్కడో మనం ఒకసారి చదివానండి, మేము పునరుద్ధానమైన యేసుని బోధిస్తున్నామని రాశారు. ఏమండి, సిలువ అంత ఎకటానం అయిపోయిందా మీకు? సిలువ అంత ఎగతాలు అయిపోయిందా మీకు? సిలువ అంటే చేతకాని సత్యం అయిపోయిందండి. సిలువ లేకుండా పునరుద్ధానం ఎక్కడ ఉందండి? అసలు సిలువలో ఉన్న మాధుర్యము, సిలువలో ఉన్న క్షమాపణ, సిలువలో ఉన్న విడుదల, సిలువలో ఉన్న ఏమండి నూతన జీవితము నీకు తెలుసా? అసలు
ఏమంటే సిలువ ఈరోజు ఎకటారం అయిపోయింది, మనుషులకి అలవాటు అయిపోయింది, విలువ లేకుండా అయిపోయింది. మాకు కావాల్సింది ఈస్టర్ పునరుద్ధాన దినము, మాకు బాధ వద్దు, ఇంకా యేసుర బాధ అంతా లేదు. ఆ సిలువ దగ్గరే ఎంత ఘోర పాపి అయినా రక్షించబడతానికి ఆస్కారం ఉంది. పునరుద్ధానమైన సమాధి దగ్గర ఏమన్నాడు అక్కడ ఏమని రాయబడింది? ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానం అయ్యాడు. ఏమని చెప్పారు దేవదూతలు? చచ్చిన వారి మధ్య ఎందుకు వెతుకుతున్నారు? నువ్వు యేసుని వెతకాల్సింది సిలువ దగ్గర. ఎందుకంటే ఆ సిలువలో యేసుని చూసినప్పుడు నీ అతిక్రమములు, నీ దోషములు, నీ అపరాధములు, నువ్వు ఎంత దుర్మార్గుడువో, నువ్వు ఎంత నీచుడువో, నువ్వు ఎంత బహుఘోరమైన భ్రష్టుడువో అక్కడే నువ్వు తెలుసుకోగలుగుతావు. పునరుద్ధానమైన సమాధి దగ్గర నువ్వు తెలుసుకోలేవు. వాళ్ళు యేసుప్రభు ఖాళీ సమాధిని చూసి ఇంటికి వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ దాక్కున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీద దిగిచ్చాడో వారిలో కలిగించింది ఏంటి తెలుసా? ఆ సిలువ దర్శనము. శిష్యులు యోహాన్ తప్ప ఏమన్నా అది కూడా కొంచెంసేపు ఉన్నాడు, వెళ్ళిపోయాడైనా. సిలువలో వేలాడుతున్న యేసుని ఎవరు చూడలేదు కాబట్టి వారిలో లోతైన రక్షణ కలగలేదు, చూడలేకపోయారు. సాతాను మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు, కానీ సిలువ దగ్గర తీసుకెళ్ళాడు తెలుసా అండి. సిలువ దగ్గరే మనం యేసుని చూస్తున్నప్పుడు సొగసైనను స్వరూపమైన లేని వాడు ప్రభు మన కోసము వేదనను బాధను అనుభవిస్తున్న దేవుని చూసి నీ రాతి గుండె పలిగిపోతుందండి. ఈరోజు దేవుని పేరు పెట్టుకుని డబ్బులు సంపాదించేవారు, దేవుని పేరు పెట్టుకుని ఘనతను సంపాదించేవారు, హోదా సంపాదించేవారు, గౌరవాలు సంపాదించేవారు, డబ్బా కొట్టుకునేవారు, వీరు సిలువను చూడలేదు, సిలువలో వేలాడుతున్న యేసును చూడలేదు. పౌలు చూశాడు. ఆ దమస్కస్ రోడ్లో వెళ్తున్నప్పుడు పౌలా సౌలా సౌలా నన్ను ఏలా హింసిస్తుంది, ఎందుకు నన్ను హింసిస్తున్నావు సౌలా అంటే, నువ్వు ఎవరు ప్రభా, నేను ఎవరు, నువ్వు అసలు నువ్వు వేలాడుతున్నా నీ కోసము ప్రాణం ఇచ్చిన యేసుని. ఏమండి అంతవరకు కఠినమైన సౌలు, దుర్మార్గుడైన సౌలు రథాలతో వెళ్ళి క్రైస్తవులను చంపితే అది మన మతానికి వారి రక్తము పరిహారం చేస్తుంది అనుకున్న సౌలు ఎప్పుడైతే ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న యేసుని చూచాడో తన గుండె పలిగిపోయింది. పడ్డాడు ఒక్కసారి ఆ గుర్రం నుంచి, మరలా గుర్రం ఎక్కలేదండి. ఈరోజు మనం కూడా ఒప్పుకుంటున్నాం, ప్రభా నేను సారీ ప్రభా, నేను సినిమాలు చూస్తాను ప్రభా, నన్ను క్షమించిన ఆయన, సారీ నాయనా, సారీ ప్రభా, మళ్ళీ చేస్తున్నాం, మరలా చేస్తున్నాం, మరలాతో ఎందుకంటే నీ కఠినమైన హృదయం బద్దలు కొట్టబడలేదు, నీ రాతైన హృదయం బెర్రగొట్టబడదు. సౌలు ఐ డోంట్ కేర్. సౌలు ఎందుకు వచ్చి పౌలు ఎందుకు వచ్చావు? పౌలు క్షమించండి, పౌలు ఎందుకు వచ్చావు నువ్వు అంటే డబ్బుల కోసం వచ్చావా? నేను డబ్బుల కోసం రాలేదు, దేనికో పేరు ప్రఖ్యాతుల కోసం రాలేదు, మనుషుల్ని ఘనపరుస్తం కోసం రాలేదు, నా కోసము ప్రాణము పెట్టిన యేసయ్య ఆ కల్వరి ప్రేమ నుంచి నన్ను ఏది వేరు చేయగలదు? మరణమా, దేవదూతల, దయ్యాలా, ఏమండి? క్రీస్తు ప్రేమ నుంచి నేను ఏది వేరు చేయగలదు? సెల్ ఫోన్ చాలు, ఏమీ అవసరం లేదు. క్రీస్తు ప్రేమ నుంచి ఏది వేరు చేయగలదు? అమ్మాయి, అబ్బాయి, ఒక సినిమా పాట, ఒక బూతి మాట, ఏమండి? ఈరోజు మన క్రైస్తత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇదేనా? కష్టాలు లేవు, మనకు సుఖం కావాలి, కళ్ళు మూసుకుంటే మన ప్రార్థన ఏంటి, మన ఆలోచన విధం ఏంటి? నన్ను ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నా పాపాన్ని ఆశీర్వదించు, నా దుర్మార్గతనం ఆశీర్వదించు అని మనం ప్రార్థిస్తున్నామే. కానీ అయ్యో నన్ను వెరగొట్టు, నన్ను నలగొట్టు, నన్ను చిద్దకొట్టు, నాలో ఉన్న గర్వము, నాలో ఉన్న స్వార్థము, నాలో ఉన్న ఇచ్ఛలు, కోరికలు, ఆశ సిలువై ప్రభా అని అడుగుతున్నావా? ఇక్కడ చూసినట్లయితే పౌలు తన ఇతరులు మెప్పించేవాడిగా బోధించలేదు. ఇంకొకటి పౌలు సేవ ఏమండి ముఖ్యంగా చూసినట్లయితే 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ధనాపేక్ష, ధనము ధనము ధనము. ఈరోజు ధనము కోసం ఏమండి చూడండి, ఖచ్చితంగా సేవలు అవసరతలు ఉంటాయి. మనం ఏమంటే కరెంటు బిల్లు కట్టాలి, మైకోడికి డబ్బులు కట్టాలి, హాల్కి డబ్బులు కట్టాలి, మన చేపడికి డబ్బులు కట్టాలి, ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, ఎవడో ఓరకనే చేయడు. కానీ ఆశించే దానికంటే ఎక్కువ కావాలి.
దేవుని నామాన్ని పెట్టుకున్న సుఖాన్ని అనుభవించాలి. మనం ఒకసారి ఒక వ్యక్తిని కలిసామండి. ఆ వ్యక్తి నాతో చెప్తున్నాడు, అన్న మా నాన్నగారు ఒక వాచ్మెన్ అతను. మాకు ఒక ఊర్లో చిన్న ఊరు ఉంది, చిన్న ఇల్లు ఉంది. మేము అతను వెళ్ళే సంఘంలో ఆ పాస్టర్ గారు తను ఉబ్బించి తబ్బించి, మేము చర్చి కట్టాలి, నీకు ఎందుకు ఇల్లు, పరలోకం వెళ్ళిపోతాను, ముసడైపోయావు, నువ్వు చచ్చిపోతావు కదా, నీకు ఎందుకు ఇల్లు అని చెప్పి 5 లక్షల ఖరీదైన ఇల్లుని రాయిపిచ్చేసుకున్నారన్న. మా నాన్నకే అప్పులు 5 లక్షలు ఉన్నాయన్న. ఇప్పుడు అప్పులన్నీ నా మీద పడి ఏం చేయమంటారు? ఎంత భయంకరమండి. హృదయాన్ని మార్చానరా అంటే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఈరోజు మనుషులు క్యాష్ చేసుకుంటానికి. సింపతి క్రియేట్ చేస్తున్నారు. బాబా ఏమంటే జిమిక్స్, మ్యాజిక్స్. ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసి అన్న, నేను మా పాస్టర్ గారు చర్చిలో సావుల అవసరం ఉంది, మీరు ఎందుకు బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు, దేవుని రాజ్యంలో డబ్బులు దాచుకొని ఉంది కదా, అందుకని మీకున్న ఆ డబ్బులు మాకు ఇచ్చేసేయండి, నేను మీకు ఇంట్రెస్ట్తో పాటు ఇస్తాను అని చెప్పాడన్న. ఆయన ఉబ్బించి తబ్బించి ఆయన మాట విని మాయలో మా నాన్నగారు మా అమ్మగారు మాకు ఇచ్చిన సమస్తం కష్టాజితం అంతా తీసుకెళ్ళి ఆయన చేతులు పెట్టేశాం. చివరికి ఇప్పుడు డబ్బులు అడిగితే ఇస్తలేదన్నా, ఎంత బతిమలాడినా ఇస్తలేదన్నా. పోలీసుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, పాస్టర్ గారు కదా ఎట్ట వెళ్తాం, మాకు అవమానం అయిపోతుంది, బాధ అయిపోతుంది. ఇంకో వైపు చూస్తుంటే నా చెల్లికి పెళ్లి చేయాలన్నా, ఇంట్లో ఖర్చులు అవసరతలు ఉన్నాయన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇది? పాస్టర్ గారు వడ్డీకి డబ్బులు తీసుకుంటాం ఏంటి, పాస్టర్ గారు ఏమంటే వ్యాపారం చేస్తాం ఏంటి? వీళ్ళంతా సాతాను సంబంధమైన వారండి. వీరు దేవుని ద్వారంగా పంపించబడిన వారికి కాదు. పౌలు 1 రూపాయి తీసుకోలేదు, అసలు పౌలు 1 రూపాయి ఆశించలేదు వాళ్ళ దగ్గర. అంత దెబ్బలు, అన్ని బాధలు, అన్ని వేదన అనుభవించాడు. ఏమండి కొంతమంది అన్నారు పౌలు ఎందుకు డబ్బులు అన్నాడు, యేసయ్య కంటే గొప్పవాడైపోవాలని. ఏంటంటే మొదటి తెస్సలోనికీ 2:6 మనం చూస్తున్నాం. ఏమండి చూడండి 6 చూడండి ఒకసారి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సామర్థ్యులమై ఉన్నాము. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఏంటంటే పౌలు గారికి ఏమండి దెబ్బలు తినేస్తున్నాడు, చాలా గ్రేట్ సేవకుడు అయిపోవాలని. అందుకే ఆయన అంత సేవ చేస్తున్నాడు, అందుకే అధికారం చెల్లిస్తున్నాడు, పెత్తనం చేస్తున్నాడు. లేదు అలా కాదే. దెబ్బలు తిను, తెలుసు. ఒకసారి 10 మంది కలిసి తంతే తెలుస్తుంది ఎంత నొప్పని. ఏమంటే ఎన్నిసార్లు అండి? 5 సార్లు 39 సార్లు కొట్టబడ్డాడు పౌలు. 3 సార్లు కర్రలతో కొట్టబడ్డాడు. మామూలు విషయం కాదు అది. ఏమంటే బాడీలో ఒక్కొక్క పార్ట్ ఇరిగిపోయింది ఆయనకి ఆల్రెడీ. అలా ఈడ్చుకుంటే వెళ్ళి సేవ చేస్తున్నాడు ఆయన. ఘనత కోసం ఏం ఘనత వస్తుందండి? పౌలు ఏం సంపాదించాడు? అలాంటి మాటలు మాట్లాడచ్చా? తెస్సలోనిక సంఘం వారు చూసారు ఎందుకు ఈయన అంత భారంతో రాస్తున్నాడు ఈ సంగతులు. అలా మాట్లాడుతున్నాడు కాబట్టి రాశాడు. 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధ్యులమై ఉన్నాము. ఏంటంటే ఆయన ఓరని పెత్తనం చేస్తాడు వచ్చి. మారుమోన్స్ పొందాలంటాడు, టీవీ చూడొద్దు అంటాడు, సెల్ ఫోన్ ముట్టుకోవద్దు అంటాడు, బైబిల్ తీసి చదువు అంటాడు. ఎవరిని మనం అన్నం పెడుతున్నాడు? ఈయనేమన్నా పెద్ద అధికారా? ఈయనేమన్నా హిట్లరా? మాకేమన్నా మోక్షం కలిగి చేస్తున్నాడు? అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, పాపం చేయొద్దు అంటాడు. క్రీస్తు కోసం సిలువేయబడి అంటాడు. ఏంటినా ఏమంటే ఎకటారంగా మాట్లాడాడు. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా బాబోయ్ మేము చిన్న పిల్లలు లాంటి వాళ్ళం, అయ్యా మేము చిన్న పిల్లలు లాంటి వాళ్ళమే. ఏమంటే తన గొప్పతనాన్ని తను చూపించుకోవట్లేదు, కానీ తన దీనత్వం చూపించుకున్నాడు. హీఈస్ రెస్పాండింగ్, హీఈస్ రిప్లైయింగ్ టు ఎవ్రీ అక్యూజేషన్. ప్రతి నిందని పౌలు ఉత్తరపూర్వకంగా తెస్సలోనికలో ఉన్న సంఘానికి జవాబిస్తున్నాడండి. ఎంత విధేయత, ఎంత దీనమండి. ఒక దేవుడు తనకి అప్పచెప్పాడు, దేవుడు నాకు అప్పచెప్పాడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా సువార్త సేవ చేయాలి నేను, నా ప్రభువు నాకు చెప్పాడు. ఏమండి ఒక తండ్రి నిన్ను వెళ్ళిపోయి సేవ మానేయలేదు మనకులాగా.
లేకపోతే ఇంకొద్దు దేవుడు వద్దురా బాబు ఏదో చిన్న కొట్టు పెట్టుకుని బతికిపోదాం అనుకోలేదు ఆయన. ఆయన జీవితంలో దేవుని కోసం నిందలు, అవమానాలు అభ్యాసం చేసుకున్నాడు ఆయన. సేవలు ఏమంటే ఈరోజు ఘనతను ఎదురు చూస్తున్నారు చాలామంది. నన్ను అప్రిషియేట్ చేయలేదండి, నా పేరు పెట్టలేదండి, నా ఫోటో వేయలేదండి, నన్ను గణపరచలేదంటే అంటాడు. ఏంటండి గణపరిచేది? సేవకుడిని కనిపించేది ఏంటి? సేవకుడు అంటే పనోడు. ఏమంటే మన హోటల్కి వెళ్ళినప్పుడు టీ వెయిటర్స్ ఉంటారు. ఏమంటే బాబు 2 ఇడ్లీ తీసురా, దోశ తీసురా, ఓకే పోయి త్వరగా తీసురా టైం అవుతుంది అంటాం. ఏమంటే సరే సార్ అంటాం. పెట్టేసి తినేస్తాం, డబ్బులు కట్టి వెళ్ళిపోతాం. అంతేగాని వెయిటర్ గారు బాగున్నారా మీరు, వెయిటర్ గారు అని పిలుస్తామా? వాడు పనోడు. నువ్వు పనోడివి, నువ్వు పెట్టావు, నీకు డబ్బులు ఇస్తావు, నీకు టిప్స్ 10 రూపాయలు తీసుకుపో, అంతే అయిపోయింది, ఫినిష్. పరిచారకుడు అంటే, సేవకుడు అంటే కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుందంటే బానిస అని ఉంది. బానిస అంటే మినిస్టర్, సేవకుడు, పరిచారకుడు. దేవుని బానిసలం అండి. బానిస ఘనతను ఎదురు చూడొచ్చా? యజమాని ఘనత ఎదురు చూడరా? బానిస ఈరోజు బానిసలు, నేను క్రీస్తు బానిసని అనే గ్రహింపు నీకుందా? మనుషులు నన్ను గౌరవించాలి, మనుషులు నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి, మనుషులు నన్ను విలువించాలి, మనుషులు నన్ను ప్రేమించాలి, మనుషులు నన్ను గుర్తుపెట్టుకోవాలి. క్యాలెండర్లో ఈయన ఫోటో, ఈయన పిల్లల ఫోటో క్యాలెండర్లో వేసి ఆయన అన్నాడు, ఎందుకండి అన్ని ఫోటోలు వేశారంటే, అన్ని ఫోటోలు చూస్తుంటే కానుక మనకే ఇవ్వాలనిపిస్తుందండి అన్నాడు. ఓరని ఆయన క్యాలెండర్లో కూడా ఇంత మీనింగ్ ఉంటుంది, నాకు అప్పుడే అర్థమైంది. ఏమండి క్యాలెండర్లు, క్లాకులు, ఏమండి వాక్యాలు, ఇది ఒక కొత్త స్టార్ట్ అయింది ఇప్పుడు. వాక్యం మీద మరి ఈయన ఫోటో, ఈయన రాసినట్టు. నువ్వు రాసావు బైబుల్, లేకపోతే మీ తాత రాశాడా బైబుల్? ఎవరిదే సొత్తు అయ్యా వాక్యం? దేవుడు సొత్తు వాక్యం. నువ్వు పెట్టుకుని నీ ఫోటో వేసుకుంటా, నీకేం అధికారం ఉంది? ఈరోజు చూడు ఎంత దిగజారిపోయిందో సంఘం, ఎంత నవ్వులు. ఈ మాటలు చెప్పాలండి, చెప్పకపోతే ఈ తందానే వాళ్ళు ఎలా ఉన్నారు, క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. ఏమండి బైబిల్ చదవరు. యేసుప్రభు దేవుడు, యేసుప్రభు వచ్చిన యేసుప్రభు నువ్వు పక్కన కూర్చో, మా అయ్యగారు కూడా ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు, నీవు అసలు మా అయ్యగారిని చూసి నేర్చుకో అని చెప్పే విశ్వాసులు అయిపోయారు ఈరోజు. ఇది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఒకరోజు సార్ వెళ్ళాను, ఏమన్నా ఆయన బీడీ తాగుతున్నాడు. ఏంటయ్యా బీడీ తాగుతున్నాడు అంటే, మా అయ్యగారే చెప్పారండి బీడీ రోజు ఒకటి తాగితే ఏమవుదంట, అది తాగచ్చంట. ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఏంటయ్యా తాగుతున్నావు అంటే, బైబుల్లో ఉంది కదా అయ్యగారు, మా అయ్యగారు కూడా చెప్పారు కొంచెం తాగయ్యా, ఎక్కువ వద్దయ్యా, మన ఇంట్లో సమస్యలు వస్తాయంటే కొంచెమే తాగి పిల్లిలాగా మూల పడుకుంటాను. అయ్యగారు దేవుడు అయిపోయాడు కానీ యేసుప్రభు దేవుడా నీకు? పౌలు తన జీవితంలో అన్ని దెబ్బలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు పొందుతానికి కారణం ఏంటి తెలుసా? ఏ మనుషుడికి విలువ లేదండి, దేవుడికి తప్ప. దేవుడు చెప్పినట్లు విన్నాడు. దేవునికి విరోధంగా ఎవడొచ్చినా వాడిని అసలు నువ్వు పరా, ఏమంటే నువ్వు చెప్పేది నేను వినను, నేను దేవుడు చెప్పేది అంటాను. అయ్యా నువ్వు తెస్సలోనికి వెళ్ళొద్దు, పడతారు, నువ్వు నన్ను చంపుకో, నేను దేవుడు చెప్పింది చేస్తా. అందుకే పౌలు గొప్పవాడయ్యాడు. అందుకే పౌలు 2000 సంవత్సరాలు ఉన్నప్పటికీ నాలాంటి ఎందుకు పనికిరాని సేవకుడికి ఏమంటే ఒక మార్గదర్శి అయ్యాడండి. ఎంత గొప్ప సేవకుడు అండి, మామూలు సేవ. ఈరోజు సేవ చేయమంటే ఓ కష్టాలు పడిపోతారు, ఓ ఫీలింగ్లు అయిపోతారు. ఏమంటే వీళ్ళు డబ్బా వీళ్ళు కొట్టుకుంటారు, మేము అక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడికి వెళ్ళాం, మేము అక్కడికి వెళ్ళాం. పౌలులాగా నువ్వు 5 సార్లు 39 సార్లు దెబ్బలు తింటే నువ్వు వేసుకో అయ్యా పోస్టర్. క్రీస్తు కోసం చెప్పయ్యా. మనం అసలు మన శ్రమలు, మన బాధలు, మన అవమానాలు, మన నిందలు పౌలు జీవితంతో పోలిస్తే నథింగ్ అండి. అసలు నేనంతా అనుకుంటా కొన్నిసార్లు అసలు ఆయన పొందిన యాగం ఎంత గొప్ప సాక్రిఫైషియల్ లైఫ్ అండి. దేవుడిని పేరు పెట్టుకుని ఈరోజు మనం సంపాదించుకుంటున్నాం, సంఘాలు మందిరాలు కట్టుకుంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, వాహనాలు సంపాదించుకుంటున్నారు. ఏమని ఎంత పిచ్చి డబ్బు అండి. పని పాట లేనివాడు సేవ చేస్తే వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయి ఈరోజు. ఏమండి ఎరుముఖాలు. బైబిల్ చదవండి ప్రజలారా. దేవుడికి కావాల్సింది నీ డబ్బు కాదు, దేవుడికి కావాల్సిన నీ హృదయం. ఏమండి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం అయ్యాక ఏమండి ఎవరైనా దేవుని ఆత్మతో ప్రేరేపించబడితే మీ కానుకలు వెయ్యండి అన్న మాట జస్ట్ 1 సెకండ్, 30 సెకండ్స్, 10 సెకండ్స్ ఉంటుంది అంతే చెప్తుంటాను.
దాన్ని చెప్తాను కూడా చాలా నాకు బాధ వేస్తుంది. ఏమండి, కానీ మీరు నమ్మితే నమ్మకపోతే పోండి, కానుకలు రావండి. వాక్యం ఉన్నట్టు చెప్తే అస్సలు కానుకలు రావు. మనుషులకి కావాల్సింది ఏంటి? పొగడతలు, ఆకర్షణలు, ఏమండి ఎంటర్టైన్మెంటు, కల్పనా కథలు వస్తాయి. నేను ప్రతిసారి వాక్యం చెప్పాల్సినప్పుడు నేను 2 తీర్మానం చేయాలి. ఒకటి, దేవుడు చెప్పమన్న వాక్యం చెప్పాలా? దేవుడు చెప్పే వాక్యం నేను చెప్తే మనుషులు నాకు విరోధం అయిపోతారు. చాలామంది సేవకులు విరోధులు అయిపోతారు తెలుసా మీకు. రెండోది, ప్రజలకి ఇష్టమైనట్టు చెప్పాలా? బాధపడద్దు, దేవుడిని కన్నీరు కురుస్తాడు, దేవుడిని సారాయి బట్టలు నింపుతాడు, దేవుడిని మోసమైన వ్యాపారాన్ని దీవిస్తాడు. బాధపడద్దు బిడ్డ అంటే మీరు నాకు కాను పంపిస్తారు, మీరు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. కానీ దేవుడు హ్యాపీగా ఉంటాడు కదా. ఒక బోధకుడుగా, ఒక సేవకుడుగా నేను తీర్మానం చేయాల్సింది ఏంటి తెలుసా? నేను జీవించాల్సింది ఏంటి తెలుసా? నా యజమానుడిని, నా బాస్ అయిన ప్రభువుని సంతోషపెట్టాలి. పౌలు చేసిన డిసిషన్ అదేనండి. ఆ రోజు తెస్సలోనికీలో అంత గొడవ వస్తానికి కారణం ఏంటంటే ఉన్నట్టు ఎత్తి చెప్పాడు, విగ్రహారాధన గురించి ఎత్తి చెప్పాడు, వారు చేస్తున్న భ్రష్టత్వం గురించి ఎత్తి చెప్పాడు, వారు చేస్తున్న దౌర్జన్యం గురించి ఎత్తి చూపించాడు. ఆ ఎత్తి చూపించినప్పుడు ఒక్కొక్కడు మారు మనసు పొందుతాం మానేసి కర్రలు పెట్టుకుని చెత్తకు బాధ పట్టుకుని ఏమండి పొంది కొట్టేసి ఏం చేశారంటే పౌలుని వెళ్ళగొట్టేసి మళ్ళీ పౌలు మీద పుకార్లు, పౌలుని దూషించే రీతిగా, పౌలుని ఎగతాళి చేసే రీతిగా అవమానమైన మాటలు. ఏమంటే దీనికంటే గొప్ప పాపం ఏం లేదండి. ఒక సేవకును అనవసరముగా లేనిపోని మాటలను మాట్లాడితే ఏమండి కొంతమందికి వేరే పని పాట లేదు, ఓర్ని సోది మాటలు వినటానికి ఇష్టపడుతుంటారు, పకోడీలు తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అలాగ నువ్వు ఎక్కడైనా నిజమైన సేవకుడి గురించి నువ్వు పిచ్చిగా మాట్లాడితే దేవుడు అలాంటి వారు జవాబిస్తారండి. అది అలాంటి వారు సాతాన సంబంధమైన వారు, అలాంటి వారిని ఎంటర్టైన్ చేయొద్దు. వారు అబద్ధ బోధకులని మంది రాయబడి ఉంది. దానివల్ల పౌలు ఎంతో కృంగిపోతూ మనం చూస్తున్నాం. తను ఎంతో నలిగిపోతున్నాడు, తను ఎంతో మనోవేదనతో బాధతో. అయ్యా మీ ఊరు వచ్చి చితక తన్నులు తింటే మీరు నన్ను పట్టుకుని అబద్ధ బోధకులు అంటారేంటి, నేను ఇలా చేశానంటారేంటి, మీ డబ్బుల కోసం వచ్చారనుకుంటున్నారేంటి, మీ ఘనత కోసం వచ్చారంటారేంటి అని బాధతో ఈ మాటలు రాస్తున్నాడండి. దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం. 9వ వచనం చదవండి దయచేసి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. పౌలు సేవ మనం గమనించాలి. ఒక మిషనరీ సేవకి ధనం కావాలి. ఏమండి నేను చాలా స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్పించాను. కొంతమంది కొన్ని స్థలాలు నాకు సహాయం చేశారు, కొన్ని స్థలాలు నాకు వచ్చి నేను పెట్టుకుని వెళ్ళేవాడిని. ఏమండి మిషనరీ ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి, అక్కడ భోజనం చూసుకోవాలి, అక్కడ వసతులు చాలామంది చేస్తారు, ఎవరు చేతులు డబ్బులు కావాలి. ఊరకనే వెళ్ళి మనం పరిచర్యలు చేస్తాం, టికెట్ కొనుక్కొని వెళ్ళలేం కదా. పౌలు తన దారి ఖర్చులు, తన భోజనం ఖర్చులు గుడారంలో కట్టి సంపాదించాడో లేకపోతే ఏం చేశాడో మనకు తెలియదు. కానీ ఈరోజు చాలామంది బోధకులు పాస్టర్లు కూడా మేము బిజినెస్ చేస్తూ వాకి సేవ చేస్తున్నాం అంటున్నారు. నో 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 పౌలు తన సంపాదించే సంపాదనంతా ప్రజల దగ్గర సువార్త పరిచర్యకు వాడాడు. ఈరోజు మీరు సంపాదిస్తున్నారు, బిజినెస్ చేసి చర్చిల్లో మళ్ళీ కానుకలు తీసుకుంటున్నారు. అది ఎలా కుదురుతుంది? ఏమండి మళ్ళీ మాట్లాడితే పౌలు దీరములు కుట్టించి ఆయన దీరం కుట్టిన డబ్బులని వాడకట్టాడయ్యా బాబు. కట్టేసి వెళ్ళి వాక్యం వచ్చి ఉచితంగా చెప్పొచ్చాడు. కొరింథీ సంగతి అంటాడు, మీరు బిడ్డలు లాంటి వాళ్ళు, మీరు నాకు ఇస్తామేంటి, నేనే మీకు ఇస్తానంటున్నా. మీరు మరలా కానుకలు తీసుకుంటారు, మరలా మీరు స్పాన్సర్ చేయండి అంటారు, మరలా అది చేయని అంటున్నారు, మరలా మీరేం చేస్తారు, వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది కరెక్టా? కరెక్ట్ కాదు, సరి చేసుకోండి. పౌలు అంటున్నాడు నేను మీకు భారంగా లేను. ఎందుకంటే అండి వాళ్ళు ఈ దేవుని ఎరగని వారు. చూడండి విశ్వాసాలు రక్షించబడిన వారికి ఈయన దేవుని సేవకుడు, దేవుడికి ఇవ్వాలి అనే గ్రహింపు ఉంటుంది. కానీ దేవునే ఎరగని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు ఇవ్వని ఎలా అడుగుతాం మనం? ఏమంటే వారు ప్రభువునే తెలియదు, వారికి ప్రభువులో ఉన్న మాధుర్యం తెలియదు. వారి దగ్గరికి వెళ్ళి స్వాత చెప్పకముందే డబ్బులు ఎలా అడుగుతాం మనం? ఏమండి పౌలు ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు, ఏ సంస్థ నుంచి ఆశించలేదు. తన కట్టిన సంఘములు కూడా వారిని ఏమన్నాడంటే అయ్యా మీ కానుకలు కానీ మీ ఆహారం బట్టలన్నీ యెరూషలేములో ఉన్న విశ్వాసులు పంపించండి. యెరూషలేములో విశ్వాసులు కరువులో ఉన్నారయ్యా,
వారు బాధలో ఉన్నారు, మీరు పంపించే దానికే కొరింథీ సంఘంలో అలిగారు, పౌలు గారు డబ్బులు అడుగుతారు ఏంటి అని పిచ్చోళ్ళు. ఏమండి, నీకోసం ప్రార్థన చేసిన సేవకుడు, నీకోసం విజ్ఞాపన చేసిన సేవకుడు, నిన్ను క్రీస్తులో రక్షించిన సేవకుడు, ఏమండి 10 రూపాయలు నీ జీతం ఉన్నప్పుడు నీకోసం కన్నీరు కాచి చేసి ప్రార్థించిన సేవకుడికి ఈరోజు ₹1,00,000 అవుతే నువ్వు దేవుని సేవకుని జ్ఞాపకం చేసుకోలేవా? నేను బాగా ఒక ఆయన అన్నాడు, నేనే కష్టపడి పని చేశానండి, నేనే బాగా ప్రార్థన చేసుకున్నా. ఎంత దుర్మార్గులండి, అసలు చాలా తప్పు కదా అది. నీకోసము కన్నీరు కార్చిన సేవకుని నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏమండి, ఎందుకు ఈరోజు చాలామంది సేవ వదిలేసి లోకములకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన కర్మ ఏంటి? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా, నీ కుటుంబం దయ్యాలు పెడితే ఎలగొట్టాడు కదా, నీకోసం ఉపవాసాలను ప్రార్థన చేశారు కదా, నీ బిడ్డలుగా బాగోపోతే ఆయన కన్నీరు కాచి ప్రార్థించారు కదా, నీ జీవితంలో అన్ని దీవెనలు నువ్వు చూసావు కదా, మరి ఎందుకు నువ్వు ఇచ్చే విషయంలో నమ్మకంగా లేవు? ఎందుకు అడగాలి? అసలు ఎందుకు అడగాలండి? ఎందుకు మీ కానుకలు ఇవ్వని అడగాల్సి వస్తుంది? ఎందుకంటే నీ ఆత్మీయ స్థితిలో నీ దిగజారిపోయావు కాబట్టి. నువ్వు సినిమా చూడాలి అని సినిమాకు నువ్వు వచ్చి చూడు, సినిమా హాల్లో ₹300 టికెట్ కొనుక్కో, నువ్వు పాప్కార్న్ కొనుక్కో, నువ్వు చూడని ఎవరు చెప్పలేదు, నువ్వే చూస్తున్నావు కదా. షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటున్నావు కదా, ఏమంటే బిర్యానీ కొట్టుకెళ్ళి బిర్యానీ తింటున్నావు కదా, ఏమంటే నీకు కావాల్సినవి చేసుకుంటున్నావు కదా. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందంగా దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎందుకు నమ్మకంగా లేవు? ఎందుకంటే నువ్వు ఆత్మీయంలో దిగజారిపోయావు కాబట్టి. పౌలు వారి సొమ్మును ఆశిస్తలేదు, ఎందుకంటే వారి హృదయ స్థితులు ముందు సరిలేదు కాబట్టి. చూడండి, నీ హృదయ స్థితి సరిలేకుండా నువ్వు దేవుడికి 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా అది సెప్టిక్ ట్యాంక్లో వేసినట్లే, వేస్ట్ అటప్. దేవుడికి కావాల్సిన మొదట నీ విలువైన అమూల్యమైన నీ హృదయం, నీ జీవితం, నీ సమర్పణ, నీలో ఉన్న ఏమంటే దైవ భయం. అది ఆయన ఎదురు చూస్తున్నాడు మన దగ్గర నుంచి. ఇక్కడ పౌలు తన జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, అవమానాలు, బాధలు ఎందుకు పొందుతున్నాడు? ఎందుకు అనుభవిస్తున్నాడు? క్రీస్తు సంఘము కట్టబడాలి. ఏమండి, కొంచెం ముందుకు వెళ్దాం మనము. దయచేసి 10వ వచనం చదువుదాం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. ఏమండి, ఎందుకు ఎలా ఎందుకు ఇంత బాధతో అంటున్నాడు? మేము ఎంత నీతిగా మీతో ఉన్నాము, మేము ఎప్పుడైనా చేయి చాచి అడిగాము ఏమన్నా? మేము ఎంత మా ప్రవర్తన మీ ఎదుట ఎంత పరిశుద్ధంగా ఉంది, మేము ఎంత యథార్థంగా మీ ముందు జీవించాము. ఏమండి, ఈరోజు ఈ మాటలు ప్రతి సేవకుడు చెప్పగలడా? సంఘం ముందు చెప్పగలడా? అయ్యా, నేను ఇంత మీ ముందు ఇంత యథార్థంగా నేను ఉన్నాను, ఎప్పుడైనా మీ ధనమును కానీ మీ ఆస్తిని కానీ ఆశించానా? చూడండి, 2 విధాలుగా దేవుడు వాక్యం మనకు 2 అంచెల కార్గం. ఒకటి సంఘానికి చెప్తున్నాడు దేవుడు, ఇంకోటి బోధకులకు చెప్తున్నాడు. ఏమండి, చూడండి, పౌలు తను తాను మీరు ఏదైనా లోపం ఉంటే చెప్పాయా? పౌలు ఆ రోజు నువ్వు నన్ను డబ్బులు అడిగావు, నువ్వు ఆ రోజు వీడిని కొట్టావు, ఆ రోజు నువ్వు వీడిని బూతు మాటలు మాట్లాడావు, వీడిని తిట్టావు అని తప్పేది ఉంటే చూపించండి, నా మీద చూపించండి. ఈజ్ ఛాలెంజింగ్. ఏమండి, మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా? ఎప్పుడైనా మిమ్మల్ని అవమానించానా? ఎప్పుడైనా మిమ్మల్ని అసభ్యంగా మీతో ప్రవర్తించానా? ఎంత ఒక విలువైన మాటలో పౌలు చెప్తున్నాడండి. ముందుకెళ్దాం, చదవండి దయచేసి 11వ వచనం. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొనే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పౌలు ఇక్కడ 2 పనులు చేశారు. ఒకటి హెచ్చరిస్తూ. చూడండి, చాలా ముఖ్యమండి. ఒక తండ్రి పాత్ర, ఆత్మీయంగా తన తండ్రి పాత్ర తను తీసుకున్నాడు. మొదట హెచ్చరించాడు. చూడు, తండ్రి పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తాడు, సరిదిద్దుతాడు, సరిచేస్తాడు. పౌలు నేను అనడు, స్ట్రిక్ట్గా డిసిప్లైన్ చేస్తాడు. హెచ్చరించాలి. సంఘములో ఉన్న విశ్వాసాన్ని హెచ్చరించాలి. సంఘములో ఉన్న విశ్వాసులు తప్పు చేసినప్పుడు చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు మమ్మల్ని గదిలో తీసుకెళ్ళి కొట్టినా పర్వాలేదు, బయట మాత్రం ఏమనద్దు. అదేంటది? అయ్యా, నువ్వు అసభ్యంగా అందరం ముందు నువ్వు ప్రవర్తించినప్పుడు అందరం ముందు నిన్ను శిక్షించాల్సిందే. నువ్వు చేసిన తప్పని. ఏమండి, ఒకసారి ఆయన కానుక పెట్లు డబ్బులు కొట్టేసేవాడండి.
మా నాన్నగారి దగ్గరే ఉండేవాడు, పాపం చాలా నమ్మకమైన వాడుగా. ఓబ్బో ఎంత నమ్మకమైన ఈ దొంగలు ఉంటారు కదా, పరిశుద్ధమైన దొంగలు వీళ్ళు. బైబిళ్ళు, సెల్ ఫోన్లు, అది కూడా చర్చిలోనే దొంగతనం చేస్తారు, కానుకలు, డబ్బులు. అలా కొట్టేసాడు పాపం. ఎవరో దేవుడు ముట్టాడు, తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. తన్ను తానే వచ్చి అన్నయ్య అంటారు మా డాడీని. అన్నయ్య నేను చేసిన తప్పు చిన్న తప్పు కదన్నయ్య, దేవుడు నేను చేసిన భయంకరం తప్పు చూపించాడు, నేను అందరి ముందు ఒప్పుకుంటాను అన్నయ్య. ఆదివారం 400 మంది ముందు, అయ్యా నేను ఒక దొంగనే, నేను కానుక డబ్బులు దొంగిలించాను, నేను ఎంత భ్రష్టుని తెలుసా అని ఒప్పుకున్నాడండి. ఈరోజు మనం ఒప్పుకుంటానికి ఇష్టపడతలేదు. మన తప్పుని చేసి దాన్ని కప్పెట్టాలని ఆశిస్తాం. ఒకళ్ళు ఒప్పుకున్నా రహస్యంగా, అదిలా ఒప్పుకుంటా రహస్యంగా. నువ్వు చేసిన అవమానమైన కార్యాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఏమని ఇక్కడ తండ్రి పాత్ర, ఈయన తండ్రి ఏం చేస్తాడు, మనల్ని బహిరంగ శిక్షిస్తాడు. నేను చాలామంది తండ్రులు కర్ర పెట్టుకుని రోడ్లో కొట్టిన కూడా చూశానండి. వాడక పిచ్చి పిచ్చి ఆశాలు వేసి కర్ర వేసి పాటను కొడతాడు. ఏమంటారు, రోడ్లో ఉన్నా అసలు ఏమి లేదు. ఏమంటే వాడు ఫ్రెండ్ ఉన్న పక్కన ఫ్రెండ్ ఉన్న, ఎరా ఇది తిరుగుతున్న సిగరెట్ కాస్తున్నావు పాటను ఆ ఫ్రెండ్ మీద కొడతాడు, వాడు పరిగెట్టేస్తాడు. క్రమశిక్షణ సరిదిద్దువాడు. రెండోది ఏంటండి, రెండో మాట ఏంటది, ధైర్యపరచు. ముందు నువ్వు సరిదిద్దినప్పుడు వాడు లైన్లో పడతాడు, రైట్ ట్రాక్లో పడతాడు. పడ్డాక ఏం చేయాలంటే ధైర్యపరచాలి, ఎంకరేజ్, ప్రోత్సాహపరచాలి. దేవుని వాక్యము మనల్ని సరిచేసేది, సరిదిద్దేది. అదే సమయంలో మన కృంగన సమయంలో మనల్ని ధైర్యపరిచేది, మనల్ని బలపరిచేది, మనల్ని ఆదరించేది, మనల్ని లేవనెత్తేది. ఏమండి ఆ కాపరి ఏం చేస్తాడు, ఆ గొర్రెని కాలర కొడతాడు. ముందు పట్టక్కనే ఇరిగిపోద్ది ఆ కాలు. మళ్ళీ దాన్ని కట్టుకట్టి భుజం మీద వేసుకుని దానికి అన్నం పెడతాడు. దేవుడు కూడా అంతే. ఒక తండ్రి, ఒక కాపరి, ఒక ఏమని దేవుని సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే క్రమశిక్షణలో నడిపించాలి సంఘాన్ని. రెండవది సంఘముని ఆదరించాలి, ధైర్యపరచాలి. వారి యాత్రలో కొన్ని గొర్రెలు ఆగిపోతాయి. ఏంది నా బతికేంటి, నా జీవితం ఏంటి, అలాంటి వారిని బలపరచాలి. కొన్ని తిరగబడే గొర్రెల్ని క్రమశిక్షణలో పెట్టాలి. చూడండి, ఈ 2 పనులు మేము చేశాను కదా. పౌలు ఉత్తరములు బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. ఎక్కువ తిట్టేవాడు కాదు, అదే సమయంలో ఎక్కువ ఆదరించేవాడు కాదు. బ్యాలెన్స్డ్. తప్పుని గద్దించేవాడు, అదే సమయంలో కృంగిపోయే సమయంలో మీరు ధైర్యం తెచ్చుకొని అనేవాడు. చూడండి, దేవుని ఆత్మతో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనం చదివినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. తప్పు చేసినప్పుడు మన శిక్షణ, దాన్ని డిసిప్లైన్ చేయబడాలి, క్రమశిక్షణ మనం పొందాలి. అదే సమయంలో కృంగిన సమయంలో మనము ధైర్యపరచబడాలి. దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యము నీ ఎముకలకి శక్తినిస్తుంది. కొంచెం ముందుకు వెళ్దాం. 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. ఏమంటే ముందంత తిట్టాడైనా సీరియస్గా మాట ఇక్కడ మెచ్చుకున్నాడు. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఒకటి, తెస్సలోనిక సంఘం వీరు పౌలు మాటలు ఎవరి మాటలుగా తీసుకున్నారో తెలుసా? దేవుని మాటలుగా. మీరు అనుకోవచ్చు, ఏం జోసెఫ్ ప్రకాష్ నన్ను ఎందుకు ఇంత సీరియస్గా ఆవేశపడుతున్నావు, ఎందుకు ఇంతమందిని విమర్శిస్తున్నావు, ఎందుకు మా సంఘాల్లో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తావు? చూడ, నేను ఉన్నాయా బాబు, వై ఐ నో బడీ క్యార్ ఆఫ్ ప్లాట్ఫామ్. నేను లేకపోతే దేవుడు రేపు వీధిలోనే పిచ్చుకొని తీసుకొని వాక్యం చెప్పించుకుంటాడు. అర్థమైందా? అసలు నేను దేవుని ముందు ఒక బూడిద లాంటి వాడిని. ఏమంటే దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నాను అంతే, లేకపోతే నాకేం పని, నా పని నేను చూసుకుని పోతాను. ఏమంటే దేవుడు హెచ్చరించమన్నాడు కాబట్టి హెచ్చరిస్తున్నా. పౌలు వారి వాక్యానుసారమైన చెప్పినప్పుడు తెస్సలోనిక సంఘము, ఇది పౌలు కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడని పౌలు మాటలు దేవుని మాటలుగా తీసుకొని వారు అంగీకరించారంట. అంటే దే యాక్సెప్టెడ్, దే చేంజ్డ్. వారి జీవితాన్ని, వారి ప్రవక్తని వారు మార్చుకోవడానికి ఇష్టపడ్డారు. చూడండి, మారు మనసు పొందుతానికి మొదటి స్టెప్ ఏంటంటే, దేవుడు వాక్యం విన్నప్పుడు మొదటగా నేను తప్పు చేశాను, నేను పాపంలో ఉన్నాను, నేను చేసింది సరి కాదు అన్న గ్రహింపు మనసు నీకు వస్తేనే యు ఆర్ ద రైట్ ట్రాక్.
నువ్వు ఓడరా నాకు చెప్తానికి, నాకు అంతా తెలుసు, నేను ఎవడో తెలుసా నీకు, మా తాత ఎవడో తెలుసా అంటే ఇంకేం చేస్తాం? ఏం చేయలేరు. ఏమండి ప్రేమని దేని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, దేవుని వాక్యం ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు. ఇది బైబుల్లో క్షమించండి, కొన్ని లోకములు కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి, కానీ బైబుల్ రాసిన పుస్తకం అనే విశేషం ఏంటంటే ఇది దేవుడే స్వయంగా రాసిన పుస్తకం, మనుషులు రాసిన పుస్తకం కాదు. మనుషులు రాసిన పుస్తకములు వినటానికి చదువుతానికి తీపిగా ఉండొచ్చేమో, కానీ అది నీ హృదయాన్ని మార్చదు. దేవుని వాక్యము నీ బండ హృదయాన్ని బద్దలు కొట్టి సుత్తి వంటివి, నీ కఠినమైన పాప జీవితాన్ని మార్చగలిగినది, నీ గతముని క్షమించగలిగినది, నీ భవిష్యత్తుకు కావాల్సిన ధైర్యము నిరీక్షణ ఇవ్వగలిగినదే. దేవుని వాక్యమును చదవండి. 14వ వచనం చదువుదాం దయచేసి. అవును సహోదరులారా, మీరు యూదయాలో క్రీస్తు యేసు నందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మిమ్మును హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదుమట్టు వారి మీదకి వచ్చెను. చివరికి పౌలు ఎవరు యూదు మాకు తెలుసు కదా. ఆబ్వియస్లీ పౌలుని కొట్టింది ఎవరో కదా, వాళ్ళ సొంత బంధువులే, అన్నయ్య కొడుకు, అక్క చెల్లి తమ్ముడు. ఏమంటే మాట్లాడు బైబిల్ రాసుకుని నా బంధువులు వీళ్ళు కొట్టారంటాడు. ఏమంటే యూదులే పౌల్ని విమర్శించింది, పౌలుని దూషించింది, పౌలుని అపహాసించింది. పౌలుని యేసుని చంపారు, పౌలుని కూడా చంపారండి. ఎందుకంటే సత్యం ఎదుర్కోలేరు. ఏమండి సత్యం, యేసుప్రభు సత్యం అండి. కానీ పౌలు అవన్నీ తట్టుకున్నాడండి, తట్టుకుని సేవ చేశాడు. అందుకే ఆయన చాలా గొప్పవాడు. తన అంత మాత్రమే కాదు, మీరు యేసుని వెంబడించేవారుగా ఉన్నాడు అంటున్నాడు. చాలా ఎంత ఒక విలువైన ఇదే మాటన పౌలు ఎఫెసీ సంఘానికి అనలేదు, కొరింథీ సంఘానికి అనలేదు, రోమా సంఘానికి అనలేదు, ఏమని వేరే సంఘాలకి ఏమనలేదు. కానీ తెస్సలోనిక సంఘానికి అంటున్నాడు, మీరు క్రీస్తు పోలి జీవిస్తున్నాడు. మెచ్చుకుంటున్నాడు ఆయన. మెచ్చుకుంటూ అదే సమయంలో తను తాను వాదిస్తున్నాడు. మీరు నన్ను అబద్ధ ప్రవక్త అంటున్నారు, నేను ఇలా చేశానంటున్నారు, అలా చేశానంటున్నారు, నేను అలా కాదు అని వాదిస్తూ తనని వారిని మెచ్చుకుంటూ తను ఒక తండ్రి స్థానం తీసుకుని ఆ సంఘంలో ఉన్న విశ్వాసాన్ని, ప్రేమను చూపిస్తున్నాడు. నిజంగా అది మామూలుగా ఏ సేవకుడు అలా చేయలేడండి. కేవలం దేవుని కృప ఉంటేనే, దేవుని కృప అంటేనే ఇలా సేవ చేయగలుగుతారు. ఈరోజు సంఘము మనము దేనితో కడుతున్నాం? నువ్వు సంఘముని ప్రేమతో కడుతున్నావా? ఒకసారి ఒక పాస్టర్ అన్నాడు, ఆ ఇంటికి వెళ్దామండి అంటే, వాళ్ళు మన చర్చి వాళ్ళు కాదండి, మా చర్చిలో ఈ లిస్టులో చూడండి, వీళ్ళందరూ మా చర్చ్ మెంబర్, ఈ చర్చ్ మెంబర్ వాళ్ళు పిలుస్తేనే నేను వెళ్తానండి, ఈ చర్చ్ మెంబర్ వాళ్ళు మెంబర్షిప్ ఫీజు కడితేనే వాళ్ళకి మనం ప్రార్థిస్తాం, వేరే దశభాగం వేస్తేనే వాళ్ళు పుట్టినరోజు కేక్ పంపిస్తాం. కేక్ అందరూ పంపించచ్చు కదా, నువ్వు మంచిదే, బాగానే ఉంది, పుట్టినరోజు కేక్ పంపించు, ఎవడొద్దంటే కేక్ పంపించు, అందరికి పంపించు. అదంతా కాదంట, మా చర్చికి వచ్చి మా చర్చిలో కూర్చొని మా చర్చికే కానుకలు వేసే వాళ్ళకి వాళ్ళు మా చర్చి మెంబర్లు. ఇదేం చర్చ అయ్యాను? యేసు ప్రభు సంఘం కదయ్యా, బోర్డులు పెట్టుకున్నా కాదంటలేదు. నువ్వు ప్రేమించలేవా? పక్క విశ్వాసి ఇంటికి లేదా పక్కల ఇంటికి నువ్వు ప్రార్థన చేయలేవా? పక్క సహోదరుని నువ్వు ప్రేమించలేవా? ఏమండి ఈరోజు పెళ్ళి చేయాలంటే నువ్వు మా చర్చి మెంబర్ కాదు కదా, మేము చెయ్యం, పో, నువ్వు బాప్తీసం తీసు, మేము బాప్తీసం. చచ్చిపోయారా? మేము చెయ్యమండి సమాధి, మా చర్చిలో మెంబర్షిప్ ఉంటేనే మేము చేస్తాము. ఏంటండి ఇది విడోరం? ఏది అక్కడ దేవుని ప్రేమ ఏది? పౌలు అలా కాదు, పౌలు అలాగ చేయలేదు. పౌలు తండ్రిని బిడ్డలను ఎలా ప్రేమిస్తాడో, క్రీస్తు ఎలా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమతో తెస్సలోనికలకు వెళ్ళి సేవ చేశాడండి. ఈరోజు నువ్వు సేవ చేయాలంటే మొదటగా దేవుని ప్రేమతో నింపబడాలి. కులభేదాలు, నేను ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నీగ్రోస్ వారికి వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఆ పాస్టర్ గారు నన్ను మాట అడిగారండి, నేను ఎప్పటికీ మర్చిపోలేను. బ్రదర్, మీరు భారతీయులు కదా, మీరు మాలాంటి ఆఫ్రికా వారికి వాక్యం చెప్తారని అడిగాడు. ఏంటంటే ఇట్లా అడుగుతున్నాడని పక్కన అడుగుదా. మీ ముందు ఒక ఆయన వచ్చాడండి, పాస్టర్ గారు గుంటూరు ప్రాంతం నుంచి వచ్చాడు.
వాక్యం చెప్పమంటే దేవుడు నన్ను అమెరికా వాళ్ళకే వాక్యం చెప్పమన్నాడు, భారతీయులకే వాక్యం చెప్పమన్నాడు, మీలాంటి నల్లోళ్ళకి వాక్యం చెప్పొద్దు అన్నాడు అని చెప్పి వెళ్ళాడంట. బలి ఏడిచాను ఆ రోజు రాత్రి. ఏమండి, వారు మనుషులు కాదా? వారు ఆత్మలు కాదా? వారు దేవుని రూపంలో చేయబడలేదా? వారు దేవుని బిడ్డలు కాదా? వారికి విడుదల వద్దా? వారికి వాక్యం వద్దా? వారికి యేసు వద్దా? ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఈరోజు ఎంత నీచముగా ఈ క్రైస్తవ లోకం వెళ్ళిపోయిందంటే, చాలామంది బోధకుడు కులం ఏంటో గూగుల్లో చూస్తున్నారు. ఏమండి, మా నాన్నగారి కులం ఏంటి, జోసఫ్ ప్రకాష్ గారి కులం ఏంటి, ఎందుకండి కులం మీకు? మా కులం ఒకటే కులం, యేసు ప్రభు కులం. యేసు ప్రభు రక్తం అండి మాది. కుల భేదాలు చెందినవాడు కాదు యేసయ్య, యేసు ప్రభు వారమే. మేము మొదటగా పాపులుగా ఉన్నాము, ఇప్పుడు రక్షించబడ్డాము. యేసు ప్రభువే. నువ్వు పాపివా పరిశుద్ధుడువా? కులభేదాలు లేవు క్రైస్తవుల్లో. కులభేదము నువ్వు ఎత్తుతున్నావంటే అసలు నువ్వు సాతానుగడి ప్రథమ కుమారుడు అన్నమాట. సాతానుగడి కడుపును పుట్టిన బిడ్డవు నువ్వు. సంఘాన్ని విభజించాలని, సంఘములో ఉన్నవారు వేరు చేయాలని కులమునెత్తి కులము ద్వారంగా ఒక ఆయన అన్నాడు, అండి వీళ్ళందరూ మన కులాలు. ఎవడయ్యా మన కులాలు? మొహం మీద వేసి తిట్టేశాడు ఆయన. ఎవడండి మన కులాలు? ఏంటి మన కులం అంటారేంటి? కులభేదాలు లేవు, మనమందరం పాపులమే, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. పౌలు కులం చూసుకోలేదు, యూదులు చూసుకున్నాడు. యూదులు మేము షాలోమే అంటాం, సమాధానమే అంటాం. ఆయన ఏమన్నాడు? అందుకే పౌలు కృప అన్నాడు. ఎందుకు కృప అన్నాడు? గ్రీక్ వారు కృప అంటారు, అన్ని జనులు. నువ్వు అన్యుడు కాబట్టి నువ్వు ముందు ధర్మశాస్త్రం ఉన్న 630 ఆజ్ఞలు లోబడు, దాని తర్వాత సున్నతి చేయబడు, దాని తర్వాత అప్పుడు యేసుప్రభు నమ్ముకో, అప్పుడు నేను మీతో కలిసి భోజనం చేస్తాం. పౌలు దాన్ని నిలబడి వాదించాడు, పేతురు నోరు ఇచ్చాడు. ఏమండి, ఈరోజు కులభేదములు తీసుకొచ్చేవారు కులమని సువార్త ప్రకటించమంటే ఏమండి, విభేదాల సంఘములు తీసుకొచ్చేవారు సాతానుగాడి జ్యేష్ఠ ఎల్టెస్ట్ పిల్లలు. వాళ్ళు సాతానుగాడు రక్తాన్ని పంచుకుని పెట్టారు. దయచేసి వాళ్ళ పేరు కూడా నాకు అవసరం లేదు. ఏమండి, దయచేసి ఎవరు నా కులం ఏంటో అడగద్దండి. నా పాపాలు ఏంటి చెప్తాను మీకు. నేను ఎంత దుర్మార్గుని చెప్తాను, ఎంత నీచుని నేను చెప్తాను, ఎలాంటి పిచ్చి కుక్కని తిరిగాను నేను చెప్తాను. నేను భ్రష్టునే, నేను పరిశుద్ధుని కాను, కానీ దేవుడు మార్చాడు. ఏమండి, నా ఎంత నీచమైన ఏ కులమైనా ఒకటేనండి, మనమందరూ దుర్మార్గులమే, మోసగాలమే, భ్రష్టులమే. యేసు ఒక్కడే పవిత్రుడు. ఈరోజు మన కుల భేదాలు పక్కన పెట్టాలి, వ్యత్యాసాలు పక్కన పెట్టాలి, క్రీస్తుని మనం తీసుకురావాలి. ముందు క్రీస్తే ప్రధానమైన వాడు, క్రీస్తే ముఖ్యమైనది. ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒక బోధకుడు కాదు, ఒక సంఘము కాదు, ఒక బోర్డు కాదు, ఒక ఆచారాలు కాదు, పద్ధతులు కాదు, యేసే. పౌల అంశముల సువార్త ప్రకటనలో అంశం ఏంటంటే యేసే. యేసుప్రభుని మీరు జీవిస్తున్నారా? యేసుప్రభుని మీరు బ్రతుకుతున్నారా? చూడండి, పాపం పౌలు ఎంతో ఆశించాడు తెస్సలోనికలో ఉన్న సంఘముని చూడాలి, వారితో సమయం గడపాలి. ఏమండి, మన బిడ్డలతో ఉండాలని ఆశిస్తుంటాం. నేను ఎన్నోసార్లు మీటింగ్కి వెళ్తుంటాం, వారం రోజులు అయిపోద్ది, ఇంటికి నా పిల్లల్ని ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది నాకు. ఏమండి, నా పిల్లల్ని ఎప్పుడు డాడీ అని ఇలా హత్తుకున్నప్పుడు నా నీరసమంతా, టైర్డ్నెస్ అంతా వెళ్ళిపోతుంది. అలాగా పౌలు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను నేను? సాతానుగాడు ఆటంకం పట్టించాడు, సాతానుగాడు మిమ్మల్ని చూడకుండా చేశాడు. మీకోసం 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, నా బిడ్డలారా, మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను నేను? ఏ మనసు అంటే ఏ మనసు! తన ఆవేశన, తన ఆతృత, తన వాంఛ, నా బిడ్డల్ని చూడాలి, నేను విజ్ఞాపన చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, రోధిస్తున్న నా ఆత్మీయ బిడ్డల్ని చూడాలి అంటూ సాతాను ఆటంకం పరిచాడు. కానీ ఈసారి నేను కలుస్తాను అంటున్నాడు. నిజంగా మనము చూసినట్టయితే అపోస్తుల గ్రంథం 20వ అధ్యాయంలో, మనకు సమయం లేదు, మీరు దాని తర్వాత చూడొచ్చు, 1:5 చూస్తున్నాం. దేవుడు పౌలు ఆశను నెరవేర్చాడు. పౌలు 3వసారిగా తెస్సలోనికి వెళ్ళి తెస్సలోనికలో ఉన్న సంఘముల్లోని విశ్వాసులతో సమయం గడిపాడు. ఏమండి, పౌలు గారు మీ ఆశ ఏంటి? BMW కారు కొనుక్కోవాలి, పెద్ద చర్చి కట్టుకోవాలి, లేకపోతే ఇల్లులు కొనుక్కోవాలి, లేకపోతే నా పిల్లల్ని అమెరికా పంపించాలి, అది కాదు ఆయన ఆశ. నా బిడ్డలతో సమయం గడపాలి, నా బిడ్డలకు అనేకమైన ఆత్మవరములు, ఆత్మమైన సంగతులు నేను పంచాలి, చెప్పాలి. ఏం మనసు అండి! ఒక కాపరికి లాంటి మనసు ఉండాలి,
ఒక నాయకుడికి అలాంటి మనసు ఉండాలి, ఒక సేవకుడికి అలాంటి మనసు ఉండాలి. నువ్వు సేవ చేస్తున్నావు, కానీ రేపు నీ సేవ దేవుడు అగ్ని పరీక్షలు చేస్తున్నప్పుడు ఏమంటే పౌలు ఎంతమంది సంపాదించాలనుకుంటున్నారు మీరు? 40 మంది, 50 మంది, అది చాలా పెద్ద నెంబర్, అసలు మామూలు నెంబర్ కాదు అది. కానీ ఆ సేవ నిరంతరం ఉన్న సేవ. ఈరోజు మాకు 500 మంది వచ్చారండి ఒక ఆయన అన్నాడు, మాకు 5000 మంది వచ్చారండి ఇంకొక ఆయన అంటున్నాడు. ఎందుకయ్యా? వచ్చి పోయే వాళ్ళ పేర్లు తెలుసా నీకు? వాళ్ళ బాధలు తెలుసా? వాళ్ళ అవసరతలు తెలుసా? వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నేను ప్రార్థన చేస్తున్నానండి. కంప్యూటర్ ప్రార్థన, కడుపు నొప్ప 1 నొక్కు, తలపోట 2 నొక్కు, దయ్యం పట్టిందా 3 నొక్కు. అదేంటి కంప్యూటర్ ప్రార్థన చేస్తాం ఏంటి? దేవుడు పెట్టలేడు కంప్యూటర్? సేవకుని పెట్టి కంప్యూటర్ దేవుడే చేసి పెట్టాడు. కంప్యూటర్ ప్రార్థన ఏంటయ్యా? సేవకులు, ఒక సేవకుడు నీ సంఘానికి నువ్వు యు ఆర్ నాట్ దేర్, నీ సేవకుడు ఒక సంఘానికి నువ్వు అవైలబుల్ లేకపోతే అసలు నువ్వు ఎందుకు చర్చి పెడుతున్నావు? నువ్వు దేవునికి ఏం లెక్క చెప్తావు? అసలు వాళ్ళ పేర్లు నీకు తెలియదు, వాళ్ళ జీవితాల సమస్యలు నీకు తెలియదు. ఏం చెప్తావు రేపు దేవుడికి లెక్క? చెప్పు, ఏం చెప్తావు? అంటే నువ్వు ఎందుకు? వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుంటున్నావు కదా, వాళ్ళు ఇచ్చిన బహుమానాలు తీసుకుంటున్నావు కదా, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన చేస్తావు? అసలు నువ్వు వాళ్ళతో మాట్లాడకపోతే నువ్వు ఏం ప్రార్థన చేస్తావు? వాట్సాప్ పెట్టేయండి, మీరు వాయిస్ మెయిల్ పెట్టేయండి. ఎంతమంది వాట్సాప్ నీకు గుర్తుంటాయి? ఎన్ని అంటే ఏమండి, నా సెల్ ఫోన్లో 5000 కాంటాక్ట్ నాకే కన్ఫ్యూజ్ అయిపోయి, ఏమండి మీ నెంబర్ ఉన్న మళ్ళీ పంపించాను అంటాడు. ఏమండి ఈరోజు ఇది వ్యాపార సరళకి వెళ్ళిపోయిందండి. ఇది దేవుడు మెచ్చాడు. గాడ్ హేట్స్ దిస్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్. దేవుడి చిత్తం ఇవన్నీ ఉండవండి. బుడగలు ఏంటి, వర్షం వచ్చి బుడగలు పేలిపో మాయమైపోతాయి అంతే. కొంతకాలమే ఆడంబరాలు, ఏమండి వేషభాషణ అవతారాలు వెళ్ళిపోతాయి. మనుషులు మాయమైపోతారు. ఆ సంఘాలు, పరిచర్యలు, ఆ స్థలాలు కూడా మట్టితో మట్టి అయిపోతాయి. కానీ దేవుని చిత్తములో చేసిన పౌలు లాంటి సేవ ఎన్ని శతాబ్దాలైనా సరే అది నిలిచిందండి, బండలాగా నిలిచింది. ఎందుకంటే తన సేవని కన్నీటితో, భారముతో, విశ్వాసముతో, పోరాటముతో, ప్రేమతో తను చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా చేయాలనుకుంటున్నారు ఈరోజు మీ సేవ? ఎలా ఉండాలనుకుంటున్నారు మీ సంఘస్థులైన వారు? మీరు ఆత్మలకు వాక్యం చెప్పేస్తారని చెప్పి యూట్యూబ్లో అరిచేసి, ఫేస్బుక్లో అరిచేసి, పక్కని కొట్టేసి, తిట్టేసి, ధర్నాలు చేసేసి ఇదా సేవ? లేకపోతే క్రీస్తు ప్రేమ కోసం, క్రీస్తు కోసం కావాలంటే మన ప్రాణములను ఇచ్చి దేవుని కోసం హతసాక్షులు అవుతాను కూడా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించుకోండి. బోధకులైన వారు మీ పరిచర్యలను సరిచేసుకోండి, సరిదిద్దుకోండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు తన అగ్నితో పరీక్షిస్తాడు. నీకు ఇవ్వబడిన ప్రతి రూపాయి, నీకు ఇవ్వబడిన ప్రతి ఆత్మ, నీకు ఇవ్వబడిన ప్రతి పరిచర్యకు నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. ఏమండి, ఇన్కమ్ ట్యాక్స్ లేక నువ్వు ఎట్టని చెప్పచ్చు లెక్కలు. గవర్నమెంట్కి లేదా సంఘ పెద్దలకి విషయాలు ఏమైనా కిల్పించి చెప్పచ్చు. కానీ జీవం కలిగిన దేవుడికి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన యథార్థవంతుడు. ఆయన దగ్గర నుంచి ఏది దాయలేదు. ఆయన మనల్ని ఈరోజు యథార్థవంతులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఈరోజు మీ హృదయం దేవుని సమర్పించుకొని దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, ఈరోజు ఎంత దిగజారిపోయిన స్థితిలో మేము ఉన్నామయ్యా. సంఘములు దిగజారిపోయిన స్థితిలో ఉన్నాయి, సేవకులు దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. అయ్యో, ఆత్మల భారము లేదు, ప్రేమ లేదు, సహనము లేదు, ఓర్పు లేదు, త్యాగము లేదు నాయన. అయ్యా, గొర్రె కాపరులు, జీతగాడే కదా. జీతగాడు గొర్రెల కోసం ప్రాణం పెట్టడు, కానీ నేను మంచి కాపరని నా గొర్రెల కోసం ప్రాణం పెడతానంటున్నాను. అయ్యా, మేము జీతగాలమయ్యా. అయ్యా, జీతగాలని మమ్మల్ని నాయన మా కూలి మనసు తీసివే ప్రభా, మా చెంచుల మనసు తీసివే ప్రభా. నీ గొర్రెల కోసం కావాలంటే దెబ్బలు తినటానికి, అవమానాలు, నిందలు అనుభవిస్తానికి ఎలాగ నువ్వు ప్రాణమునిచ్చావో అలాగా మా ప్రాణముని గొర్రెల కోసం దారవస్తానికి కాపురైన ప్రధాన కాపురైన యేసయ్య మమ్మల్ని నీవలే మార్చు నాయన. ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసుల్ని మార్చు నాయన. అయ్యా, వీరు బోధకుల్ని ఆచరించేవారిని కాక, అయ్యా పద్ధతుల్ని, ఆచారాన్ని ఆచరించేవారిని కాక, నీ వాక్యముని ఎత్తుపట్టుకొని మోకాలుతో మోకరించి కన్నీటితో ఉపవాసముతో చదివేవారుగా, అయ్యా నీ మాటలు వారి హృదయంలో దాచిపెట్టుకునేవారుగా, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు నమ్మకంగా పాటించేవారుగా ఈరోజు మా సంఘములో ప్రతి ఒక్క విశ్వాసిని చేయి నాయన. అయ్యో, నీ నామముని ధరించిన మేము ఈరోజు నీ నామానికి అవమానం తెస్తున్నామే, నీ నామానికి నేను సిగ్గుని తెస్తున్నామే. ఎంతోమంది దూషించే రీతిగా అయ్యా మా ప్రవక్తన వల్లనే నేను ఇలా జరుగుతుంది. క్షమించు నాయన.
మమ్మల్ని సరిదిద్దు ప్రభు, కృప చూపించిన ఆయన. ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించిన నిశ్చితమైతే మళ్ళీ రేపు కలుసుకున్న సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరో దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాను ఇష్టపడుతున్నాను. మరి హైదరాబాద్ ప్రాంతంలో దేవుడు ఒక చిన్న ఆరాధన స్టార్ట్ చేసిన కృప చూపించాడు. కానీ మీ అందరికీ తెలుసు కదా, నా పరిచర్య, సువార్తికుల పరిచర్య అనేక మంది గృహాలకు వెళ్ళి వారి కోసం ప్రార్థిస్తాను. దేవుడు కృప చూపిస్తున్నాడు. అనేక స్థలాలు దేవుడు తీసుకువెళ్తున్నాడు. సో మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీకోసం మేము ప్రార్థన చేసి ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, మీ వ్యక్తిగతమైన సమస్యలు దయచేసి ఆ స్క్రీన్ లైవ్ చాట్లో పెట్టద్దు. మీ వ్యక్తిగతమైన ప్రార్థన అవసరతలు మీరు వాట్సాప్ నెంబర్లో పెట్టండి. ఎందుకంటే అవి పబ్లిక్గా అందరికీ తెలుస్తాం, అది మంచిది కాదు. సో అది గుర్తు చేసుకోండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ కూడా చేయొచ్చు. మరి ఎవరైనా సరే దేవుని ఆత్మతో ప్రేరేపించబడి ఈ పరిచర్యను మీరు పాల్గొనాలని ఆశిస్తే మీ వివరాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ పంపించవచ్చు. మరి దేవుని చిత్తం మీద కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.